వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఒంట్లో శక్తిని పెంచే మరియు కాల్షియాన్ని పెంచే, రక్తాన్ని పెంచే పెసలు మరియు సగ్గుబియ్యంతో ఒక స్పెషల్ రెసిపీ. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దానిలో 1 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకునే సగ్గుబియ్యం పెద్ద సైజు ఉండే సగ్గుబియ్యం తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో పెసలు వేసుకోండి. 1/2 కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి. ఇక్కడ అసలు మనం బియ్యం అనేది ఉపయోగించకుండా మనం తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు వీటిని అన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. సగ్గుబియ్యం, పెసలు మరియు మినపప్పు ఈ 3 కూడా మనకి చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. మట్టి ఏమన్నా ఉంటే పోయే వరకు కడిగేసుకొని ఒక 2 గంటల సేపు నాననివ్వాలి. కొంచెం మెంతులు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకొని ఇప్పుడు 2 గంటల సేపు నానబెట్టేసుకుందాం. పక్కన పెట్టుకొని 2 గంటల తర్వాత మనం సగ్గుబియ్యం మనకి నానినప్పుడు చూడండి, మనకి మొత్తం అన్నీ కూడా ఉబ్బిపోయి చక్కగా ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దానిలో వీటిని వేసేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి పిండిని. సగ్గుబియ్యం వల్ల మనకి ఒంట్లో చాలా శక్తిని పెంచుతుంది. వ్యాయామం చేసిన వాళ్ళు కానీ లేదంటే మనం ఉపవాసాలు ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల మనకి ఒంట్లో శక్తిని పెంచుతుంది. ఇంకా క్యాన్సర్ రాకుండా చూస్తుంది. దీనిలో ఒక 8 పచ్చిమిరపకాయలు మరియు చిన్న అల్లం ముక్క 1 ఇంచు వరకు వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి. పెసల వల్ల మనకి ఐరన్ వస్తుంది. ఇంకా మనకి జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు మెత్తగా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. రుబ్బేటప్పుడు పలచగా కాకుండా గట్టిగా ఉండేలాగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని దీన్ని మనం ఒక గంట సేపు అలానే వదిలేసుకోవాలి. ఇక్కడ పెసలు సగ్గుబియ్యంతో తయారు చేసింది హెల్దీ అయింది. దీంతో పాటు దీనికి కాంబినేషన్గా మునగాకుతో ఇలాగా కొత్తగా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు కూడా మునగాకుతో ఇలా చేసి ఉండరు, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పుని 1 నిమిషం పాటు అలా వేయించేసుకోండి. అవి వేగిన తర్వాత ధనియాలు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ ధనియాలని జీలకర్రని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలో మనం 10 నుండి 12 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 10 తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక 12 వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలను కూడా కొంచెం దోరగా వేయించుకోండి. నల్లగా అయ్యే వరకు ఉంచుకోకుండా ఈ కలర్ వచ్చిన వెంటనే తీసేయండి. నల్లగా అయినట్లయితే మనకి మాడు వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 5 ఎల్లుల్లిపాయ రెమ్మల్ని తొక్క తీసుకొని వేసుకొని వేయించుకోండి. ఎల్లుల్లిపాయలు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలో 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలని బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ దీనిలో 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మనం ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నవి అని ఏం లేదు. మనం వేయించుకుంటాం కాబట్టి ఏ సైజులో అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ టమాటాలను కూడా వేయించేసుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోండి. చింతపండు వేసిన తర్వాత మనం ఈ టమాటాలు మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఈ టమాటాలు ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు. లైట్గా కొంచెం టమాటాలో నుంచి కొంచెం నీరు పోయే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మునగాకు తీసుకొని శుభ్రంగా దాని రేకలన్నీ తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇది బాగా నీళ్ళల్లో కడిగేసుకొని అప్పుడు పొయ్యి మీద వేసేసుకోండి. గట్టిగా నీళ్ళన్నీ పిండేసి ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువ మునగాకు వేసేసుకోకుండా మనం తడిపిన తర్వాత ఒక పిడికుడు ఉండేలాగా వేసుకోండి. మరీ ఎక్కువ తీసుకున్నట్లయితే మోతాదు ఎక్కువైపోయి వేడి చేస్తుంది. కాబట్టి మునగాకు ఎప్పుడైనా కానీ వేడి చేస్తుంది. మునగాకు తిన్న రోజున మనం మజ్జిగ కానీ ఏదైనా తీసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దానిలో ఆల్రెడీ మనం ధనియాలు ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీలో వేసుకొని బరకగా ఒకసారి పల్సిచ్చుకోండి. మరీ ఎక్కువ మెత్తగా చేసుకోకుండా కొంచెం మనకి గింజలుగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. మనం దంచుకున్నప్పుడు ఎలా ఉండాలో అలా చేసుకోండి. ఒకవేళ రోల్ ఉన్నట్లయితే రోల్లో దంచేసుకోండి. నెక్స్ట్ మనం టమాటాలు ఉల్లిపాయలని వేసి మిక్సీ చేసుకోవాలి. ఇవి కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఒకసారి మిక్సీ చేసుకోండి. ఇవి మిక్సీ చేసుకున్న తర్వాత మనం మునగాకు వేయించుకున్నాం కదా, దాన్ని కూడా దీనిలో వేసేసుకోండి.
మునగాకు వేసిన తర్వాత మనం నీళ్ళు అసలు యాడ్ చేయని అవసరం లేదు. నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి పచ్చడి పాడైపోద్ది. ఇది కనీసం మనకి 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మనం నీళ్లు వేసుకోకుండానే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి, మనకి మునగాకు వేసాక పేస్ట్ ఇలాగా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 6 వెల్లుల్లిపాయ రమ్మల్ని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత పోపు దినుసులన్నీ వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం మనకి ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత 2 కరివేపాకు రమ్మల్ని తీసుకొని కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. ఎండుమిరపకాయ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత దీనిలో మనం 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు మనకి ఆరోగ్యానికి కూడా మంచిది, ఇంకా కలర్ కూడా చక్కగా కనిపిస్తుంది. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పచ్చడిని దీనిలో వేసేసుకోండి. ఈ పచ్చడి వేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి. ఇది ఎంత వేగితే అంత ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది. మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ 1 నుండి 2 నిమిషాల పాటు మళ్ళీ వేయించేసుకోండి. ఈ పచ్చడి మనకి రైస్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇంకా ఇడ్లీ, దోశ, చపాతీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి ఇప్పుడు మొత్తం అంతా వేగిన తర్వాత ఒక బౌల్లో వేసుకోండి. ఈ పెసరట్టుతో మనకి ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. మనం పిండి రుబ్బు ఉంచుకున్నాం కదా, దాన్ని చూడండి మనకి కొంచెం ఫర్మెంటేషన్ అయింది. కొంచెం ఫర్మెంటేషన్ అన్నా అవ్వాలి, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా మనకి మంచిది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం నీళ్ళు యాడ్ చేయకుండా ఇప్పుడు దీనిలో నుంచి మనం కొంచెం పిండిని తీసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత పిండి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోశలాగా వేసేసుకోవచ్చు. పిండి రెడీ అయింది కదా, ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని మనం ఎలా అయితే దోశలకు కలుపుకుంటామో అలాగే కలిపేసుకోండి. మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం మనం ఒక 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. రెడీ చేసుకొని ముందే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, మనకి తగినంత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి. ఈ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం దోశ వేసేసుకోవాలి. పల్చగా మనం పెసరట్టు ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం బియ్యం యాడ్ చేయలేదు కాబట్టి మరీ క్రిస్పీగా రాదు, అలానే మరీ మెత్తగా రాదు. కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు పైన వేసేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పైన అన్నీ వేసిన తర్వాత కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు. మన దగ్గర ఏముంటే అవి వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కొంచెం కలర్ మారిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి పైన ఉన్న మన పిండి కలర్ ఉంది కదా, అదంతా కూడా కొంచెం కలర్ మారిపోవాలి. అప్పుడే మనకి వెనక వైపుకి తిప్పుకోవాలి. లేదు క్రిస్పీగా కావాలనుకుంటే ఇలానే తిప్పేసుకున్నట్లయితే మనకి క్రిస్పీగానే ఉంటుంది. చాలామందికి వెనక వైపు పచ్చిగా ఉంటుంది అంటారు కదా, అలాంటి వాళ్ళైతే వెనక్కి తిప్పేసుకోండి. నార్మల్గా అయితే మేము ఇలానే తినేస్తాము, కానీ వెనక వైపుకి తిప్పి మీకు చూపిస్తాను. వావ్, చూడండి మంచి కలర్ వచ్చింది. సగ్గుబియ్యం మరియు పెసలు మరియు మెంతులు, మినప్పప్పు దేనికదే మనకి హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఇలాంటి మంచి మంచి పిల్లలకు చేసి పెట్టండి. పిల్లలు మనం చేసిన దోశలు, ఇడ్లీలు తింటూ ఉంటారు. అలా కాకుండా ఇలా చేసి పెట్టినట్లయితే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. మనం మునగాకుతోనే తయారు చేసుకోవాలని ఏమీ లేదు, ఎటువంటి చట్నీతో అయినా తీసుకోవచ్చు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.